మనం అనుకుంది జరగకపోతే ఎవరి మీద అలుగుతాం? మొదట దేవుడి మీదే అలుగుతాం. నేను నా జీవితంలో ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తా. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఆ క్లర్క్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మాకు అందుబాటులో ఉండే బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ ఆంబియన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్. ఏసీ అప్పటిదాకా తెలియదు, బ్యాంకులోనే చూసింది. ఫస్ట్ చూసిన తర్వాత ఏమనుకున్నానంటే, చేస్తే బ్యాంక్ ఉద్యోగమే చేయాలి. ఎగ్జామ్ రాసిన దాని కోచింగ్ తీసుకోవాలి కదా. మనం రోజు బ్రతకడమే కష్టమైతే కోచింగ్లు తీసుకోవాలంటే డబ్బులు కష్టం కదా. అప్పటికే రక్షణ పొందిన, ప్రార్థన చేసుకుని పోయి రాసిన. సరే రాసి వచ్చినాం. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ పేపర్లో వచ్చింది. మా ఫ్రెండ్స్ అని చూసుకున్నారు, చాలా మంది క్వాలిఫై కాలేదు. వాళ్ళు నన్ను వచ్చి అడిగారు, జయరాజ్ నేను నెంబర్ చెప్పరా చూస్తాము అని. నేను అన్నాను, మీరే క్వాలిఫై కాకపోతే నేను క్వాలిఫై అవుతానని ఎట్లా అనుకుంటారు మీరు? అయినా పర్లేదు చెప్పు చూస్తామన్నాను. వాళ్ళు పోయి చూసి షాక్ అయిపోయి వచ్చి, కంగ్రాచులేషన్స్ నువ్వు క్వాలిఫై అయ్యావు, జోక్స్ వేద్దామా కటింగ్ చూపించి ఇదే నంబరు చూస్తే నాకు షాక్ అయింది. నేను క్వాలిఫై అయ్యానా? ప్రభు క్వాలిఫై చేసినాడని ఆ సంబరం చెప్పనలేవు కాదు. కళ్ళెమి లేని ఊహలు ఉంటాయి కదా. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మా ఊరు ఇచ్చేసా. బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పినారు మా వాళ్ళు. సరే నా నంబర్ వాళ్ళే అడిగినారు, తీసుకున్నారు. వచ్చి సల్లకి సావు కబురు చెప్పినారు, నువ్వు క్వాలిఫై కాలేదు. ఇంటర్వ్యూలో సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో నంబర్ లేదు. మా ఊర్లో ఇంక నేను అన్నం తినలేదు. మా అమ్మ తినరా అని బతిలినాడే నేను తిన్నాను. నేను ఏమేమో కలలు కన్నాను. బ్యాంక్ ఉద్యోగం వస్తే అసలు ఎవరు లేరు మా ఊర్లో అని నేను అనుకొని రాకుండా పోతే ఇప్పుడు నేను ప్రశ్నించడం ఆరంభించినాను. పరీక్ష రాయటానికి అనుమతించినావు, పరీక్ష క్వాలిఫై అయ్యేటట్లు చేసినావు, ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను. నా నంబర్ దాంట్లో లేకపోవడం అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇంక నాకు అన్నం వద్దు, నిద్ర వద్దు, బైబిల్ వాక్యం. ఇంక ఎందుకు ఈరోజు చదువుతా లాస్ట్, తర్వాత ఇంక మా చదువుతానో లేదో తెలియదు అనుకొని చదివే. ఆ రోజు పోర్షన్ 85వ కీర్తన 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని గ్రహిస్తాడా? బ్యాంక్ జాబ్ కంటే ఉత్తమమైనది ఏముంది? కానీ ఇక్కడ ఏం రాశారు? యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు. అలాగ రోజులు గడిచిపోతూ వచ్చినాయి. తర్వాత టీచర్ ఉద్యోగానికి అప్లై చేయాలని ప్రయత్నం చేసి, టీచర్ ట్రైనింగ్ అప్పట్లో ఎంట్రన్స్ లేదు, దానికి కూడా కరెక్ట్ నా మార్కుల దాకా వచ్చి ఆగిపోయింది. సో బ్యాంక్ అది లేదు, టీచర్స్ లేదు. ఈ రెండే మంచివే అని అనుకుంటాం. ప్రభు మీదే ఆధారపడదామని అనుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఇలాగ మైక్ పెట్టి అడిగితే, నో యూ టెల్ మీ, బ్యాంక్ జాబ్ కంటే నేను నీకు ఇచ్చిన ఉద్యోగం ఉత్తమమా కాదా? యూనివర్సిటీ అపాయింట్మెంట్ వచ్చే రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళా. ఒక్క పైసా లేదు, ఒక్క రికమెండేషన్ లేదు. అప్లై చేసినాం, దేవుడు కరుణించినాడు, ఉద్యోగం వచ్చింది. అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఆర్డర్ ఇస్తాము అని రమ్మని పిలిస్తే నాతో పాటు కడపలో ఉన్న అన్న వచ్చిన ఇద్దరం వెళ్ళాము. వైస్ ఛాన్సలర్ నా చేతికి ఆర్డర్ ఇస్తే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఏడుస్తూ అలాగే బయటకు వచ్చినాను. మా అన్న అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చొద్దని ధైర్యపరిచాడు. ఆ రోజు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించు.